కంటెంట్ ఉన్న చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారని ప్రముఖ నిర్మాత బన్నీవాసు అన్నారు. ఈటీవీ విన్ సమర్పణలో 90s ఫేమ్ మౌలి, శివాని జంటగా ఆదిత్య హాసన్ నిర్మించిన లిటిల్ హార్ట్స్ చిత్రం విడుదలైన అన్ని కేంద్రాల్లో విశేష ప్రేక్షక ఆదరణ పొందుతోంది. సాయి మార్తాన్ దర్శకత్వం వహించిన లిటిల్ హార్ట్స్ తొలి రోజే బ్రేక్ ఈవెంట్ సాధించి ఇండస్ట్రీలో రికార్డు సృష్టించింది. ప్రస్తుతం 20 కోట్లకు పైగా సాధించి భారీ వసూళ్ల దిశగా దూసుకెళ్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రసాద్ ప్రివ్యూ థియేటర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో చిత్ర బృందం ప్రేక్షకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. ఒక మంచి సినిమా వస్తే ఇంత సపోర్ట్ చేస్తారా? మేము అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. మంచి సినిమా చేసామని తెలుసు, ఫుల్ ఎఫర్ట్స్ పెట్టాం ప్రమోషన్స్ లో గానీ, జనాలకు తెలిసే దానిలో గానీ. ఎంత జనాలకు తెలిసినా ఇప్పుడు ఓటీటీలో చూసారు, థియేటర్కి రప్పించడం అంటే కష్టము, అసలు వస్తారా లేదా అని డౌట్ ఉండేది. కానీ ఫస్ట్ రోజు ప్రీమియర్స్ ఫస్ట్ రోజు ఫుల్స్ మొత్తం డే 1 2.5 crores. మా సినిమా బడ్జెట్ కన్నా ఎక్కువ. అది పిక్చర్ అయిపోయాం. థ్యాంక్ యూ నన్ను నమ్మి సినిమాకి వచ్చినందుకు. చెప్తూ వచ్చాను మేము ప్రమోషన్స్ లో యూత్ కనెక్ట్ అవుతారు, ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవుతారు, కానీ ఇంతలా కనెక్ట్ అవుతారు అనుకోలేదు. ఇట్స్ అ వెరీ సర్ప్రైజింగ్ థింగ్. అసలు మాకు ఇంకా ప్రాసెస్ సక్సెస్ ఎలా ఎంజాయ్ చేస్తున్నాం అంటే ఇంకా ప్రాసెస్ అవ్వట్లేదు అది. సో అంతా హ్యాపీ ఉన్నాం, క్లౌడ్ 9 లో ఉన్నా నేనైతే. ఫస్ట్ నుంచి ఈ సినిమా నేను రాసినప్పుడు ఒక చిన్న వెబ్ సిరీస్ కింద అనుకున్నాను, 2 episodes. తర్వాత లేదు సినిమా కింద రాద్దామని వెబ్ ఫిల్మ్ కింద అనుకుని రాశాను. ఎలాగవుతుంది, ఎలా రిసీవ్ చేసుకుంటారు అన్ని ఉండే. ముగ్గురికి ఫుల్ నమ్మకం ఉండింది. అది చిన్నకి, సుహృత్ కి, కిషోర్ కి, క్రియేటివ్ టీమ్. సో మచ్ ఫర్ ఆల్ ద బిలీఫ్. థ్యాంక్ యూ అండి. 90s అప్పుడు స్టార్ట్ అయినప్పుడు అది ఒక ప్రాజెక్ట్ లాగా మేము అవ్వలేదండి. మా ఇంట్లో ఒక పెళ్లి జరిగితే ఎలా అయితే అందరూ పార్టిసిపేట్ చేస్తాం అలా చేసిన సిరీస్ అది. సో అప్పటి నుంచి వాళ్ళు ఏం సక్సెస్ అయినా ఇట్ ఫీల్స్ సో పర్సనల్. అండ్ మౌలి ఇస్ ద ప్రదీప్ రంగనాథన్ ఆఫ్ తెలుగు అంటున్నారు, బట్ నాకు అనిపిస్తుంది ఏంటంటే ప్రదీప్ రంగనాథన్ ఇస్ ద తమిళ్ మౌలి అని. సినిమా అయిపోయింది, కాపీ అయిపోయింది, ఇంకా ఒక 2 వీరు బయలుదేరారు మార్కెట్ కి. బన్నీవాస్ గారు, వంశీ గారు ఒక పెద్ద సినిమా లాగా దీన్ని ప్రమోట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మలయాళం సినిమాలు ఆడుతున్నాయి, కన్నడ సినిమాలు ఆడుతున్నాయి, చిన్న సినిమాలు చేస్తున్నారు. మన వాళ్ళు ఎందుకు చేయట్లేదు? ఇది ఒక తెలుగోడు తీసిన దానికి తెలుగు వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ ఇది. ఇట్లాంటి సినిమాల కోసం ఇంకా ప్రొడ్యూసర్స్ ముందుకు వస్తారని, ఇట్లాంటి సినిమాలు తీసేదానికి ఇంకా డైరెక్టర్స్ కి వాళ్ళు తోడ్పాటుగా ఉంటారని నేను బలంగా కోరుకుంటున్నాను. ఈ సినిమాకి వచ్చే ప్రతి రూపాయి కూడా నాకు 1 కోటి రూపాయలతో సమానం. బన్నీవాస్ వర్క్స్ కి ఫస్ట్ టైం ఒక గోల్డ్ లా దొరికింది ఈ సినిమా. ఆ రోజు నాకు సినిమా కన్నా కూడా హ్యాపీనెస్ ఏంటంటే ఒకటి దొరికిందిరా నాకు, ఇంకా చాలు నేను దీంతో ఆడుకుంటాను అనే కాన్ఫిడెన్స్.